హలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ డేటా ఇచ్చారు, XI వాల్యూస్ ఇచ్చారు, FI వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు మనకు మీన్ డీవియేషన్ కనుక్కోమంటున్నారు. సో ముందుగా గివెన్ దట్ ముందు ఇచ్చిన టేబుల్ తీసుకున్నాము. సో ఏంటంటే XI FI, సో 10 30 50 70 90. అలాగే ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఎంతంటే 4 24 28 16 8 సొల్యూషన్. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనము మీన్ డీవియేషన్ కోసం ఒక టేబుల్ డ్రా చేద్దాము. ఫర్ మీన్ డీవియేషన్ మీన్ డీవియేషన్ కోసం ఒక టేబుల్ డ్రా చేస్తున్నాను. ఏంటంటే అందులో ముందు XI అంటే వాల్యూస్, FI ఫ్రీక్వెన్సీస్, అలాగే FI XI, అలాగే FI XI డన్. అలాగే XI మైనస్ X బార్, అలాగే FI ఇంటూ XI మైనస్ X బార్. నేను వాల్యూస్ ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది వీడియోకి. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇచ్చిన టేబుల్ని మళ్ళీ రాసుకున్నాను. ఇప్పుడు మీన్ డీవియేషన్ కోసం మళ్ళీ ఒక టేబుల్ డ్రా చేసిన. ఆ టేబుల్లో ఇప్పుడు ఏమేమి చేస్తున్నానంటే ఫస్ట్ XI వాల్యూస్ ఏంటంటే 10 30 50 70 90. ఓకే, డన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ 4 24 28 16 8. ఫ్రీక్వెన్సీ మొత్తంని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సమ్మేషన్ FI ఈక్వల్ టు N ఈక్వల్ టు 80 వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఈ అబ్జర్వేషన్ని మల్టిప్లై చేద్దాము. 10 4s 40, అలాగే 30 ఇంటూ 24 ఎంత అంటే 720, అలాగే 50 ఇంటూ 28 ఎంత అంటే 1400, అలాగే 70 ఇంటూ 16 ఎంత అంటే 1120, అలాగే 90 ఇంటూ 18 ఎంత అంటే 1720. ఓకే, FI XI. ఇప్పుడు ఈ మొత్తాన్ని సమ్ చేస్తున్నాము. మొత్తాన్ని సమ్ చేస్తే సమ్మేషన్ FI XI ఎంత వచ్చిందంటే 4000. అలాగే ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ XI మైనస్ X బార్ అని అంటుండు. XI అంటేనేమో ఈ అబ్జర్వేషన్, X బార్ అంటే ఏంటంటే మీన్. ఇప్పుడు నేను చేసేది ఇక్కడ మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI, అంటే సమ్మేషన్ FI XI. సమ్మేషన్ FI XI అంటే 4000 బై సమ్మేషన్ FI అంటే 80. ఇక్కడ మనకు వచ్చింది. సో 0 క్యాన్సల్, 8 1s 8 5s 40 అంటే 8 50s. సో ఇక్కడ మనకు X బార్ ఈక్వల్ టు 50 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్లో x బార్ ఈక్వల్ టు 50 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే
ఇక్కడ ఒక దానికి రాస్తాను. xi అంటే 10 మైనస్ x బార్ ఎంత వచ్చింది 50. 10 మైనస్ 50 ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది, మాడ్యులస్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 50 అంటే మైనస్ 40 వస్తుంది, మాడ్యులస్ లో వస్తుంది కాబట్టి ఈక్వల్ టు ప్లస్ 40 అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ 30 మైనస్ 50 20, ఇక్కడ 50 మైనస్ 50 0, ఇక్కడ 70 మైనస్ 50 20, అలాగే 90 మైనస్ 50 40. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో సమ్మేషన్ fy ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ అంటే ఇక్కడ ఏ వాల్యూస్ వస్తాయంటే ఇప్పుడు మనకి వచ్చినాయి ఈ వాల్యూస్ని మనం ఫ్రీక్వెన్సీని ఈ రెండింటితో మల్టిప్లై చేద్దాము. రెండింటితో మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ వన్ 4 ఇంటూ 40 160, అలాగే 24 ఇంటూ 20 480, అలాగే 28 ఇంటూ 0 0, అలాగే 16 ఇంటూ 20 320, అలాగే నెక్స్ట్ వన్ 8 ఇంటూ 40 320. ఓకే, ఈ మొత్తం సమ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1280 వచ్చింది, 1280. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మీన్ డీవియేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఏమో మెయిన్ ఫార్ములా ఇక్కడ వాడుకున్నాము, అలాగే ఇవి xi వాల్యూస్ రాసినాము, fi వాల్యూస్ రాసినాము, వీటి మధ్య ప్రోడక్ట్ చేసినాము, తర్వాత ఇక్కడ మెయిన్ ఫార్ములా వాడుకున్నాము. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ ఫార్ములాలో xi మైనస్ x బార్ కి మళ్ళీ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసినాము, వీటి యొక్క టోటల్ రాసినాము. ఇప్పుడు ఏంటంటే మనకు ముందు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటో తెలవాలి. ఇక్కడ మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే 1/n ఈక్వల్ టు 1/n సమ్మేషన్ fy ఇంటూ xi మైనస్ x బార్. అంటే ఇక్కడ మెయిన్ డీవియేషన్ ఏంటంటే 1/n అంటే మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీ 80, 1/80 ఇంటూ సమ్మేషన్ fy ఇంటూ xi మైనస్ x బార్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1280. ఓకే, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 4 8, 2 6 12, 2 4 8, 4 1 4 16 4 64. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీన్ డీవియేషన్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 16. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏంటంటే మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ మనము ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని ఫ్రీక్వెన్సీని ఒకసారి రాసుకున్నాము. అదేవిధంగా ఈ అబ్జర్వేషన్ ని ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాము అన్నిటినీ ఇదే విధంగా. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసినామంటే మీన్ డీవియేషన్ ఇక్కడ ఈ ఫార్ములా ఏముందంటే సమ్మేషన్ fy ఇంటూ xi మైనస్ x బార్. xi మైనస్ x బార్ ఈ టర్మ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమేమి చేసినామంటే ఇక్కడ మనము ఫస్ట్ ఈ వాల్యూస్ కి ఏం చేసినామంటే మనము మీన్ అనుకున్నాం. మీన్ ఏంటంటే సమ్మేషన్ fy ఇంటూ xi అంటే వీటి మధ్య మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ ఉంది కదా ఇక్కడ fy ఇంటూ xi. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది 4000 బై సమ్మేషన్ fy అంటే క్యాపిటల్ N ఎంత వచ్చింది 80 చేసి మనకు క్యాన్సలేషన్ చేస్తే మనకు x బార్ ఎంత వచ్చింది అంటే 50. సో ఇప్పుడు మనకి ఈ x బార్ ని ఇక్కడ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూస్ అన్ని రాసాము. ఈ వాల్యూస్ వచ్చినాక మళ్ళీ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే మనకు సమ్మేషన్ fy ఇంటూ xi మైనస్ x బార్ వాల్యూ వచ్చింది. ఎంత అంటే 1280 వచ్చింది. 1280 బై మనకు టోటల్ ఫ్రీక్వెన్సీ 80 క్యాన్సిల్ చేసి మనకు వచ్చింది మీన్ డీవియేషన్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.